వాస్తవంగా రాలేను అనంటే గూడా రామోజీరావు గారు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి తీసుకొచ్చారు అనేసి అవన్నీ అంటే దీనికేంటి ప్రతి దానికి రియల్‌గా చెప్పాలంటే దేర్ ఆర్ టూ స్టోరీస్. యువర్ స్టోరీ, మై స్టోరీ. అదర్ స్టోరీ, హిస్ స్టోరీ, దట్ స్టోరీ. దాన్ని వైవిధ్యంగా వాళ్ళు సో, ఎవరు అల్లిన ఎ కథనం అంటారు ఎ ఇదంతా. ఎ ఎవరు ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది. ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేశారు. నేను చెప్పింది ఇది. ఇది నా కథనం. ఇంకోళ్ళు ఇలాగే అయ్యుండొచ్చు. అండ్ ఎవరు ఫోర్స్ చేయలేమండి. వాస్తవం. ఎవ్వరూ ఫోర్స్ చేయలేము. ఇప్పుడు మరి నేను దీంతోని నేను వచ్చి నేను అక్కడ దగ్గర దగ్గర ఒక 1 ½ మంత్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో 'అమ్మ' అనే సీరియల్ షూటింగ్ చేశాం. ఒక నమ్మకం, ఒక ధైర్యం. వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనకేమీ జరగదు అన్న నమ్మకం, ధైర్యంతోనే చేశాం. అంతే. సో, మీ కళ్ళు చెమర్చుతున్నాయి సార్. బాలు గారిని తలుచుకున్నారు అనగానే. అది సో, రోజు బాండింగ్ సో, ఈజ్ ప్రతిరోజు అది మీకు ఆయన ఆయన పాట గానీ, ఆయన మాట గానీ, ఆయన యాక్టింగ్ అనండి, మ్యూజిక్ డైరెక్షన్ అనండి, ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తైతేనండి. హి వాస్ ఎ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. అది దాన్ని బీట్ చేయలేము అసలు. అంత మంచి వ్యక్తి. యాజ్ ఎ గ్రేట్ మ్యాన్. సో, ఆయన గురించి ప్రపంచానికి తెలియని ఒక 2 విషయాలేమన్నా యాహ్! హి ఈజ్ ఎన్ ఓపెన్ బుక్. మీ దగ్గరే మీకు మాత్రం తెలిసిన ఏం విషయాలు? లేదు. ఆయన అన్నీ అందరికి తెలిసిన ఆయన విషయాలే. టెలివిజన్‌లోనే చెప్పారు కదా! ఓపెన్‌గానే చెప్పారు. నేను ఐ హావ్ ఎ డ్రింక్, ఐ స్మోక్. నాకు ఐస్ వాటర్ లేకుండా ఉండలేను. ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, స్వీట్లు అంటే ఇష్టం. అన్నీ చేసేవారు. స్టిల్ ఈస్ టు సింగ్. అండ్ అగైన్ కూడా ఆయనే చెప్పేవారు. నేను ఇది చేశానని దయచేసి మీరెవరు ఇది పాటించొద్దు అని కూడా చెప్పేవారు. మంచితనం అందరికీ తెలిసిందే. ఎక్కడా ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఆయన కూడా పలు సందర్భాల్లో ఇది చెప్పారు. మన భాషను మనం కాపాడుకుందాం. అండ్ అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఇదే. ఆయనకి ఆవేదన ఉంది. పరభాష కన్నడ వాళ్ళెంత పట్టింపులో ఉంటారు. తమిళ్ వాళ్ళెంత మన భాషను మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం కాపాడుకోకూడదు అనేది చాలా అనేదే సార్లు ఆయన కూడా సందర్భాలు చెప్పారు. అంతే ఇదే ఉండేది. ఆయన ఎప్పుడు అండి ఇప్పుడు ఇద్దరం కూర్చున్నా, నలుగురం కూర్చున్నా ఎవరి గురించైనా ఏదైనా ఎవరైనా సడన్‌గా టాపిక్ అవసరమా అంటారు. ఇదే మాట అంటారు. ఆయన ఎప్పుడు అనేది నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్టా? కాదు కదా! వదిలేయి. పర్ఫెక్టా అంటే నువ్వు చెడ్డ గుణాలు ఉన్నాయి కదా! పర్ఫెక్టా? కాదు కదా! ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళాలి. ఈ టైంలో నువ్వు ఇంట్లో ఉండాలి. ఏం చెప్తావు? ఏదో సర్లేదన్నా ఇది పర్ఫెక్షన్ కాదు కదా! అది కాదు మళ్ళీ రేపు నేను అది వేరే. సో, ఇది చిన్నదే. సో, ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? నేను మళ్ళీ రేపు కలవడానికి వీలు పడదని నువ్వు ఇక్కడికొచ్చావు. బట్ ఈ టైంలో నువ్వు అసలు యాక్చువల్లీ ఇంట్లో ఉండాలి. టు అటెండ్ సమ్ అదర్ వర్క్. దిస్ ఈజ్ ఇంపర్ఫెక్ట్‌నెస్సే కదా! అక్కడ వేరే ఏదో చెప్తావు. సో, అలాగే చెప్పాను. అందుకని ఆయన ఎప్పుడు ఎవరి గురించి నెగెటివ్‌గా మాట్లాడేవారు కాదండి. వద్దనేవారు. పట్టుదల కూడా అలాగే ఉండుంటుంది కదండీ! లేదండి. పట్టుదలేమి లేదండి. అంటే ఆయనే ఒక సందర్భంలో చెప్పారు. ఒక చిన్న మాటేదో అంటే ఒకాయన ప్రొడ్యూసరు బాలుగారికి బాగా అత్యంత సన్నిహితులు. సో, అనకూడని మాటేదో అంటే, "నేను మీ సినిమాలో పాట పాడను" అది అన్న సందర్భం. పట్టింపు అంటే ఇప్పుడు అంటే అంత పట్టింపుగున్న ఆయన ఒక మాటకి మళ్ళీ లొంగిపోయారక్కడ. సి ఇది 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 అది పట్టింపని కాదండి. ఇప్పుడు ఒక స్థాయికొచ్చిన తర్వాత మనం అందుకే ఈ ప్రపంచంలో అండి నేను మీకు ఏమిచ్చినా నేను తిరిగి తీసుకోగలుగుతా. బట్ మాట జారిన తర్వాత అది తీసుకోలేము. యెస్. కరెక్ట్. అదెప్పుడూ గుర్తుంటూనే ఉంటుంది. దాని తర్వాత ఎందుకు నేను మొన్న గూడా ఎప్పుడో ఏదో చెప్పాను. ఈ బ్రిటిషర్స్ మనని పరిపాలించి వెళ్ళిపోతూ ఒక పదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సారీ అని. సారీ. చేయాల్సిందంతా చేసి సారీ అంటే ఇంక లాభం ఏముందది? అది 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 అనే ముందు ఆలోచించాలి. యెస్. అందుకే నేను మీకు ఇందాక చెప్పాను గదా! ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి వ్యక్తికి నవరసాలు ఉంటాయి. పాళ్ళు మారుతుంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సిట్యుయేషన్స్ ప్రకారం దీని మీద హౌ మారుతుంటాయి. యూ రియాక్ట్. ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటేనండి, ఇప్పుడు మనకి ఎవరైనా మన ఇంట్లో సడెన్‌గా కాలం చేశారు అని వెంటనే మనకు ఫస్ట్ విన్న వెంటనే ఆ షాక్ వేరు. ఆ టైం అయ్యే కొద్దీ మెల్లిగా తెలియకుండా లోపల డైజెస్ట్ అవుతుంది. అప్పుడు రియాక్షన్ వేరు. ఇది వాస్తవం.
ఏదైనా అది. అందుకనే అది ఆలోచన అందుకని కోపం వచ్చినప్పుడు కూడా అప్పుడు ఇదివరకు పెద్దోళ్ళు ఏమనేవారు 1-10 లెక్క పెట్టమన్నారు. గ్యాప్ ఇచ్చి 1-2-3-4 అలా కాకుండా 1 గ్యాప్ ఇస్తే నీలో ఉన్న కొంచెం ఆవేశం గానీ, బ్లడ్ ప్రెషర్ గానీ, ఆవేదన గానీ అన్నీ కొంచెం అలా సబ్సైడ్ అయితే అప్పుడు యూ ఓపెన్ అప్. నువ్వు ఆలోచిస్తావు. కోపం ఉన్న వ్యక్తికి ఆయన ఎంత మేధస్సు ఉన్నా కూడా చచ్చిపోతుంది. ఎంత విజ్ఞానం ఉన్నా చచ్చిపోతుంది. అలాగే అహం. అహం అనేది నీ జ్ఞానం, విజ్ఞానం నీ అన్నిని చంపేస్తుంది. పాము పడగలాగా అలా పడగెత్తి అలా నిలబడుతుంది. అయితే మీరు చూడండి ఎంత పెద్ద నల్ల తాచుపామైనా పడగ మీద పట్టని కొడితే అని వెళ్ళిపోతుంది అది. అహం కూడా అంతే. ఆ ఒక్క క్షణాన్ని వదిలేసేయండి. అయిపోయింది మేడం. మీ ఆలోచన విధం మారిపోతుంది. మీ ప్రవర్తన మారిపోతుంది. మీ బోల్డని మార్గాలు కనిపిస్తాయి. ఏమో ఇది జరిగిందేమో, ఇలా అన్నారు, ఇది జరిగిందని. సో, బాలు గారి లేని లోటుని వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అన్ని విధాలుగా లక్ అంటే ఆయన ఆశీర్వాదం అనుకుందాం. చాలామంది నేను ఎంత ఆనందపడుతూ ఉంటానంటే ఎవరెవరో వచ్చి నాకు వాళ్ళు పరిచయస్తులు కారు. ఏదో ఒక రైల్వే స్టేషన్‌లోనో, లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లోనో, లేకపోతే ఎక్కడో నేను ఇలాగా షూటింగ్ ఫినిష్ చేసుకొని హోటల్లోకి వస్తున్నప్పుడు ఈ లాబీలో ఎవరు మాకు చరణ్ గారు పాడుతుంటే బిగినింగ్ డేస్ ఆఫ్ బాలు గారు పాడినట్టుంటుంది. చాలా సంతోషిస్తాను. అది ప్రతి ఒక్కరికి ఆనందం కదండి. వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. సార్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ గుడ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీనెస్. ఇప్పుడు తండ్రి దర్శకుడు అయితే కొడుకు దర్శకుడు అవ్వాలని లేదు. వేరే రంగం మార్చుకుంటారు జనరేషన్ గ్యాప్ తోటి. బట్ ఇక్కడ బాలు గారికి ఆ కంటిన్యూ చేయడానికే చరణ్ గారు వచ్చారు. ద సేమ్ టైం బాలు గారిని పాడిన ప్రతి పాట ఆయన గాత్రంతో మళ్ళీ సిమిలర్ వాయిస్, దాదాపుగా సిమిలర్ వాయిస్. నాకు ఇప్పుడు అదే చెప్తుంది. ప్లస్ ఇండివిజువల్లీ చరణ్ గారు కూడా ఈ మధ్యన వారు పాడిన సీతారామన్ తెలుగులోని కొన్ని సినిమాల్లో పాడారు. టైటిల్ సాంగ్ మంచి గుర్తింపు పొందారు. అలాగే తమిళ్లో కూడా చాలా మంచి సోలో సాంగ్స్, డ్యూయట్స్ పాడుతున్నారు. అది కూడా చాలా మంచి రెస్పాన్స్. హ్యాపీ అండి. హ్యాపీ, వెరీ హ్యాపీ. సో మాకేంటంటే మళ్ళీ అగైన్ బాలు గారిని చూసుకున్నారు. చరణ్ గారిలో ఆయన మా సార్ని చూసుకుంటున్నాం మేము. సో సార్ అని అంటారు మీరు ఆయన్ని? నాకంటే వారు పరిచయం అయినప్పుడు సరే. నాకు వారి పరిచయం ఎప్పుడు మా నాన్నగారు క్లబ్ సెక్రటరీగా ఉండేవారు బిహెచ్పివి క్లబ్కి 1977లో. అప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారన్నమాట ఆయన్ని. అప్పుడు నాకు ఇది అంటే ఊహో ఆహాన్ పరిచయం లేదు. అప్పుడు పరిచయం. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 82 శుభలేఖ రిలీజ్ అయిన ఒక 1 వీక్కో 10 డేస్ తర్వాత మన డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్లి జరిగింది. సో నేను హోటల్లో పనిచేసిన వాడిని కనుక నాకు ఆ కిచెన్ ఇన్ఛార్జ్ కింద చూసుకోమన్నారు. కొత్త కుర్రాడిని వచ్చి వాళ్ళందరూ చూడాలని బయట నిలబడుతుంటే సార్ అలా వచ్చి వెళ్ళిపోయి మీరు ఐ లవ్ యూ అని చెప్పేసారు. దాంట్లో ఐ లవ్ హర్ అంటాం, ఐ లవ్ హర్ బాగుందండి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి తర్వాత పలు సందర్భాలలో మా గురువుగారు జంజాల్ గారి ద్వారా ఎన్నోసార్లు కలవడం జరిగింది. సో అప్పుడు సార్ 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 అని పిలవడం అలవాటైపోయి ఈ బంధుత్వం వచ్చిన తర్వాత నేను మానుకోలేకపోయాను. నన్ను పలు సందర్భాల్లో వారు అడిగారు, నన్ను మన్నించేయండి, వదిలేయండి సార్ అంటే ఫైనల్. సో మీరు ఆయన సార్ అనే తప్ప ఏ రోజు కూడా బంధుత్వంతో పిలవలేదు. సో ఇంకొక విషయం కూడా ఏంటంటే మీరు చిన్న వాళ్ళని కూడా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే కో డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఏజ్ చిన్న అయినా కూడా మీరు సార్ అని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు. అది చాలా మందికి సాధ్యపడని విషయం అండి. అండి ఈ ప్రపంచంలో సాధ్యపడదు అన్నది ఏమీ లేదండి. ఇది నేను నమ్ముతాను. ఏమన్నా చంద్రమండలానికి వెళ్ళి రాలే. వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే, రైట్. నాకేంటంటే ఇది ఎందుకు అలవాటైపోయింది అని అంటే నేను చెప్పాను కదా, నేను హోటల్లో పనిచేశానని ఒక 4.5 సంవత్సరాలు. అక్కడ ప్రతి వాడిని సార్ అండ్ మేడం అని పిలవడం అన్నది ఆనవాయితీ. మేము అలాగే అడ్రస్ చేయాలి. అది తెలిసో తెలియకుండానో నా నరనరాల్లో ఇంకిపోయింది. అది అనుకోండి. సో అలా అందరినీ గౌరవించాలి, అందరికీ మర్యాద ఇవ్వాలి అనేది మీరు అది తప్పు అంటే నేనేమనలేను. బట్ ఒక మనిషిగా అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఒక స్థాయి వచ్చిన తర్వాత అందరూ కాదు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ని
"అరే! ఇలా రారా" అనడం గానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అది ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే పెద్ద డైరెక్టర్లు కావచ్చు. కానీ మీ దగ్గర అది అసలు కనిపించదు. అది ఇప్పుడు ఏవండీ ఏ పుట్టలో ఏ పాము ఉందో నాకు తెలీదు. ఇది సామెత ఉంది. ఇక్కడ ఎవరు ఏమవుతారో ఎవరికీ తెలీదు. నిన్న మనం ఒరేయ్ అని పిలిచిన వాడిని రేపు పొద్దున్న సార్ అని పిలవాల్సొస్తుంది. సక్సెస్. అది అతనికి నేను నిన్నటిదాకా ఇలా పిలిచి ఇవాళ ఇలా పిలిచానంటే అతనికి తెలుసు. నాకిది. దాని ముందు సార్ అని పిలిచి సార్ అన్నది ఏంటంటేనే ఇది ఒక మర్యాదండి. అది తెలిసి తెలియకుండా ఒ ఒ ఒక ఆ రెస్పెక్ట్ వల్ల ఏంటంటే వృత్తిరీత్యా అది అలా ఉంటుందది. అది నా భావన. తప్పైతే తప్పు, రైట్ అయితే రైట్. చనువు తీసుకొని మాట్లాడుతూ ఉంటేను తెలిసి తెలియకుండా చాలా మనం దాటేస్తాం. ఆ వృత్తిపరంగా అలా ఉండాలి అనంటే అది పిలిస్తేనే అది. నేను ప్రతిసారి నేను చెప్పింది కరెక్ట్ అని నేనెప్పుడూ అనను. నేను మీకు ఆ గౌరవం ఇచ్చింది చెప్తే మీరు ఆటోమేటిక్‌లీ ఆ గౌరవంతో ఇది తప్పేమో అండి అని మీరు చెప్పగలుగుతారు.